మనలో చాలామంది ఎక్కువగా వాడే పదం పిల్లలు ఏమైనా మాట వినకపోయినా అల్లరి చిల్లరి వేషాలు వేసిన పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాతను కనగలమా అంటూ చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. అవును, నిజంగానే మన పిల్లల్లో పరివర్తన తేవాలి అనుకున్నా, వాళ్ళ తలరాతను మార్చాలి అనుకున్నా ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది. అందుకు బలమైన ఆధారం కూడా ఉంది. అదేంటి అంటే, అవంతి నగరంలో ఒక వేద పండితుడు ఉండేవాడు. అతను చాలా వరకు ఏం చెప్పినా నిజం అవుతూనే ఉండేవి. అతనంటే ఊరందరికీ కూడా చాలా నమ్మకం ఉండేది. చివరికి ఆ విషయం రాజుగారికి కూడా తెలిసింది. ఆయన కూడా ఆ వేద పండితుడిని నమ్మారు. ఎక్కడ ఏ కార్యం చేయాలన్నా అతన్ని పిలిచి అతని చేతుల మీదుగానే చేయించేవారు. అయితే ఇన్ని ఉన్న అతనికి ఎన్నో ఏళ్లుగా పిల్లలు మాత్రం కలగలేదు. అయితే దానికోసం ఎన్నో యాగాలు చేశాడు, యజ్ఞాలు చేశాడు. చివరికి పుత్రకామేష్టి యాగం కూడా చేశారు. అయితే ఈ యాగం ఫలితంగా అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఎంతో సంతోషపడ్డాడు. అయితే ఆ సంతోషం అతనికి ఎక్కువసేపు నిలబడలేదు. దానికి కారణం అతని జాతకం. అందరి జాతకాలు చూసి అంతా మంచి జరుగుతుంది అని చెప్పే ఆ వేద పండితుడి కొడుకు జాతకం మాత్రం బాగోలేదు. ఆ జాతక కర్మలు చూసిన అతనికి అసలు మనసేమీ కుదురుగలేదు. ఒకరోజు ఆ పిల్లాడి జాతక చక్రం వేసిన ఆ వేద పండితుడు తన కొడుకు ఒక గజ దొంగ అవుతాడు అని తెలుసుకుంటాడు. అది తెలిసిన దగ్గర నుంచి ఆయన మనసులో లేదు. గుండె మామూలుగా కొట్టుకోవడం లేదు. ఇంత వేద పండితుణ్ణి కదా, పండిత పుత్ర పరమసుంట అనే సామెత నా విషయంలో నిజమవుతుందో ఏంటో, నా కొడుకు అందరి చేత తిట్టించుకుంటాడో ఏంటో, నా కొడుకు గజ దొంగ అవుతాడో అని చాలా బెంబెలెత్తిపోయాడు. అయితే ఆ కంగారులో అతనికి తిండి నిద్ర ఏమీ సహించలేదు. వీడు గజ దొంగ, పండిత పుత్ర పరమసుంట అనే మాట ఇవన్నీ అతని మనసులో తిరుగుతూనే ఉండేవి. ఇంతలో అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. అదేం, ఎలా అయినా సరే తన కొడుకు జాతకాన్ని మార్చేయాలి అని. అయితే అది అతను చేయగలడా లేదా అని ఆ క్షణం ఆలోచించలేకపోయాడు. కానీ ఎలా అయినా సరే తన కొడుకు గజదొంగ కాకుండా ఆపాలి. ఆ ఒక్కటే అతనుకున్న ధ్యాస. అందుకోసం అతడు పగలు రాత్రి అనక బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అదే, ఆ పిల్లాడు గజ దొంగ కాకుండా ఉండాలి అంటే దొంగతనం చేస్తే ఏం జరుగుతుంది అనే విషయం అతనికి తెలియాలి. అది తెలియాలి అంటే ముందు మన పురాణాలు, ఇతిహాసాలు అవన్నీ కూడా ఆ పిల్లాడికి చెప్పాలి. అందుకే ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచి రామాయణ, మహాభారత, భాగవతాలు, గరుడ పురాణం లాంటి పురాణాలు బాగా చెప్పేవాడు. అలా ఆ పిల్లాడు రోజు ఈ పురాణాలు వింటూ పెరిగాడు. అయితే అన్నిటికన్నా ఎక్కువగా గరుడ పురాణం గురించి ఆ వేద పండితుడు తన కొడుక్కి చెప్పాడు. అందులోనూ ముఖ్యంగా 10 సార్లు పదే అదే చెప్తూ వచ్చాడు. దాంతో పిల్లాడి హృదయంలో జ్ఞాన సంపద వెలిగింది. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుంది, ఆ తప్పు చేస్తే మరో శిక్ష పడుతుంది. బంగారం దొంగతనం చేస్తే కుష్టి వ్యాధి వస్తుంది, వెండి దొంగతనం చేస్తే క్షయవ్యాధి వస్తుంది. ఒకవేళ ఎవరినైనా దూషించడం లేదా పరుల మీద నిందలు వేయడం, గురువులను వేదాలను నిందించడం, దొంగతనాలు చేయడం లాంటివి చేస్తే దిక్కులేని చావు చావాలి, ఇంకా అనేక శిక్షలు అనుభవించాలి అని మనసులో చాలా లోతుగా పాతుకుపోయాయి ఆ పిల్లాడికి. ఎట్టకేలకు ఈ కుర్రాడు కూడా పండితుడయ్యాడు. ఇతడి పేరు కూడా క్రమంగా ఆ నోట ఈ నోట పడి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు వెంటనే ఆ వేద పండితుడిని పిలిపించి, ఓ పండిత బ్రహ్మ, నీ కుమారుడు గుణగణాలు విన్నాను. ఇక నుండి నా దగ్గర పురోహితుడిగా చేయడానికి పంపించు అనగానే ఒక్కసారిగా ఎంతో సంతోషించాడు ఆ వేద పండితుడు. అలాగే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళాడు కానీ మనసంత ఆందోళన. వీడి జాతకంలో గజదొంగ అవుతాడని ఉంది. ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నాడు కనుక ఏదో ఒకటి చెప్పి వాడి మనసు మళ్ళకుండా చూసుకున్నాను. ఇప్పుడు రాజమందిరంలో ప్రవేశిస్తే అక్కడ ఉండే బంగారం, వెండి, ఇతరితర విలువైన సామగ్రిని చూసి పొరపాటున మనసు మారి దొంగతనం చేస్తే వాడి తలపోతుంది
అయ్యో, పంపించకపోతే వీడికి భవిష్యత్తు ఉండదు, అక్కడికి వెళ్ళాక ఏదైనా చేస్తే మనిషే ఉండడు అని తనలో తాను ఏవేవో ఆలోచనలు నిగ్రహించుకొని కొడుకుని పిలిచి, నాయనా, రేపటి నుంచి నువ్వు రాజమందిరంలో పురోహితుడిగా చేయాలి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుతో ఉన్నావా, తలే తీసేస్తారు రాజుగారు అని మళ్ళీ గరుడ పురాణం గురించి చెప్పి ఎన్నెన్నో నీతులు చెప్పి జాగ్రత్తలు చెప్పి మరీ పంపించాడు ఆ వేద పండితుడు. చిన్ననాటి నుంచి ఇలా పురాణాలు, రామాయణ, మహాభారతాలు, భాగవతాలు చెప్తుంటే ఎందుకు చెప్తున్నాడో అర్థమయ్యేది కాదు ఈ పండిత పుత్రుడికి. వీడు గజదొంగ అవుతాడని తండ్రికి తప్ప వీడికి తెలీదు. మొత్తం మీద రాజుగారిని కలిసి అక్కడ పురోహితుడిగా నియమితమయ్యాడు. పూజ చేయడానికి పూజ మందిరంలోకి వెళ్ళగానే అక్కడ దగదగా మెరిసిపోతున్న వజ్రాలు, పగడాలు, బంగారం, వెండి వస్తువులు చూసి, ఆహా, నా జీవితంలో ఇలాంటివి చూడలేదు అంటూ చేతితో పట్టుకోబోయాడు. తీసుకోవాలి అనిపించింది. వెంటనే మనసులో, అమ్మో, ఈ దొంగతనం చేస్తే నా బాధలు ఆ బాధలు అన్నీ పడాలి అని చిన్నప్పటి నుంచి తన తండ్రి చెప్పిన మాటలు, పురాణాలు గుర్తొచ్చి, అమ్మో, వద్దు వద్దు అని వెనక్కి తగ్గి పూజాది కార్యక్రమాలు చేశాడు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు ఆనాటి కార్యక్రమాలు పూర్తి చేసి ఇంటికి వెళ్ళబోతుంటే రాజద్వారం దగ్గర ద్వారపాలకులు ఆపి చేతిలో ఉన్న మూటను చూసి, ఏమిటిది స్వామి, చూపించండి అనగానే, అయ్యో, ఏమీ లేదు అనగానే అనుమానం వచ్చి లాక్కొని చూస్తే ఆ మూటలో తౌడు ఉంది. ఇదేంటి స్వామి, తౌడు మూట పట్టుకుపోతున్నావు అని అడిగారు. బెదిరిపోతూ చూశాడు ఆ వేద పండితుడు. సందేహంతో రాజుగారి దగ్గరికి ఇతన్ని ప్రవేశపెట్టారు ఆ రాజభటులు. అప్పుడు రాజుగారికి జరిగినదంతా పూసగుచ్చినట్టు భటులు చెప్పారు. అంతా విని, భూసరోత్తమ, ఎందుకు ఇలా చేశావు అని అడగ్గా, ఏమీ లేదు మహారాజా, ఆవుకి పెట్టడానికి ఇంట్లో తౌడు నిండుకుంది, అందుకే ఇలా చేశాను అనేసరికి రాజుగారు నవ్వుకొని, అదేంటి పండితపుత్ర, అడిగితే బస్తాలకి బస్తాలు ఇచ్చేవాడిని, దొంగతనం చేయాల్సిన కర్మేమి వచ్చింది, చిన్నపిల్లాడి చేష్టల్లా ఉంది అని అనుకున్నాడు. వెంటనే రాజుగారు తండ్రిని పిలిపించారు. తండ్రి గజగజ వణికిపోయి, అయ్యో, వీడేం చేశాడో, అనుకున్నదంతా జరిగినట్టుంది, ఎంత చెప్పినా కర్మని మార్చలేమో, అయ్యో, వాడికి తల తీసేస్తారో ఏమో, కుయ్యో ముర్రో, అయ్యో నాయనో అంటూ ఏడుస్తూ దర్బార్కి వచ్చాడు. అప్పుడు రాజుగారు జరిగిందంతా అతనికి చెప్పారు. మనసులో అమ్మయ్య అనుకొని, మహారాజా, మీకు ఒక రహస్యం చెప్పాలి, ఏకాంతంగా మాట్లాడాలి అని రాజుగారికి ఏకాంత మందిరానికి తీసుకుని వెళ్ళి, మహారాజా, నన్ను క్షమించండి, ఇదిగో వాడి జాతకం, వీడి జాతక ప్రకారం గజదొంగ అవ్వాలి, అయితే నేను వాడికి మహాభారత, భాగవత, రామాయణ పురాణాలు చిన్ననాటి నుంచి బోధించాను, వాటి ప్రభావమే ఈ చిన్న దొంగతనంతో పూర్తయింది, లేదంటే ఈ పాటికి వాడు పెద్ద గజదొంగ అయి ఉండేవాడు, వాడి జాతక దోషం ఈ దొంగతనంతో పూర్తయింది, ఇక మీదట ఎలాంటి అపశృతి జరగదు అని నేను మాటిస్తున్నాను అని రాజుగారికి వివరించాడు. ఆ పండితుడు నిజాయితీకి మెచ్చుకొని మణిమాణిక్యాలు ఇచ్చి, బస్తాల కొద్దీ ఆహార ధాన్యాలు ఇచ్చి, తౌడు ఇచ్చి పంపించాడు ఆ రాజు. ఆ విధంగా పిల్లాడి దోషాలను నివృత్తి చేసుకున్నాడు ఆ తండ్రి. అందుకే పిల్లలకి చిన్ననాటి నుంచి ఇలాంటి పురాణాలు, ఇతిహాసాలు చెబితే జాతకాలు మార్చేయవచ్చు. ఇది నిజంగా జరిగిన కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలా చేస్తే నిజంగానే కాస్తో కూస్తో మన పిల్లల మనస్తత్వాన్ని మార్చగలం అని మీరు కూడా నమ్ముతుంటే మీ నమ్మకాన్ని కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.